కార్తీక పురాణం 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ. ప్రసాద్ భరద్వాజ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్ప వారైనానూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీషా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి. కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేతల పెట్టితిని. గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయిటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియూ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు మని అనేక విధాల ప్రార్థోచగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నామన పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావుగాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియును. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను లెడ్డజేసి నీమీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భులోకవాసులనందరను చంపగలదుగాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయుగాదు. సృష్టికర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సుగల దుర్వాసుడుగాని క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న ఎదుటివాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థియే వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, నేను దేవగో బ్రాహ్మణాదుల యుందును స్త్రీలయందును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖిముగా నుండవలెననియే నాయభిలాష. కాన శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు.
నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియుందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నామన పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు నెవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరో పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టిక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసౌఖ్యములతోడ తులతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతని నాశీర్వదించి అదృశ్యమయ్యెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి 28వ 28వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక మాసం 28వ రోజు పూజించవలసిన దైవం, చేయవలసిన మంత్రం, దానం, నైవేద్యం. ప్రసాద్ భరద్వాజ. నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ. దానములు: నువ్వులు, ఉసిరి. పూజించాల్సిన దైవము ధర్ముడు. జపించాల్సిన మంత్రము ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహా.